హలో గాయ్స్, పర్వలతో కూర చేసుకుందామా? ఈ వెజిటబుల్‌తో ఎలా కర్రీ చేసినా, ఏం చేసినా సూపర్ హిట్టేనండి. అందుకే ఆంధ్రుల తనయుడు అనికర సాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు. వాటర్‌లో పర్వల్స్‌ని వేసుకొని, ఉప్పు వేసి 15 మినిట్స్ వదిలేసి, దానిపైన ఒకసారి ఇలా రబ్ చేసుకుంటూ 15 నిమిషాల తర్వాత వాటిని వాటర్‌లోంచి తీసేసి, దానిపైన స్కిన్‌ని ఎక్కువ పీల్ చేయాల్సిన పని లేదు. జస్ట్ పైన కొంచెం గీరినట్టుగా వీడియోలో చూపిస్తాను. జస్ట్ అలా గీరుకొని తీసుకొని, మరి మీకు పర్వల్స్ తెలుసా? మీరెప్పుడైనా వండారా? లేకపోతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? కొంచెం పెద్ద సైజు దొండకాయల్లా ఉంటాయి చూడ్డానికి, కానీ కాదు. మధ్యకి ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గుజ్జును తీసుకోవాలండి. పర్వల్స్ లేతగా ఉన్నాయనుకోండి, లోపల గుజ్జు కూడా చాలా మెత్తగా సీడ్స్ కట్టకుండా, గింజ కట్టకుండా ఉంటుంది. అదే కొంచెం ముదిరిపోయినాయి అనుకోండి, లోపల గింజ కట్టి కొంచెం పండిపోయి ఉంటుంది దొండకాయలాగా. మీరు ఎప్పుడైనా వండినట్లయితే ఒకసారి లోపల గుజ్జును టేస్ట్ చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఆ గుజ్జునంతా తీసుకొని పక్కకు పెడుతున్నాను. దాన్నేమి పడేయమండి, యూజ్ అవుతుంది. కాకపోతే ముదిరిపోయినవి లోపల గింజలు ఉంటాయి కదా, గింజలు తీసేస్తున్నాను. వీటిని హిందీలో పర్వల్స్ అంటారు, ఇంగ్లీష్లో పొటల్స్ అంటారు. మరి తెలుగులో ఏమంటారో మీకు తెలుసా? మన ఇంట్లో పిల్లలు కొంచెం అల్లరి పనులు చేస్తున్నారు కూడా, చిన్నపిల్లల్ని వాళ్ళు ఏమంటాం, బుడంకాయ అంటాం కదా, వీటిని బుడంకాయలనే పిలుస్తారు. ఈ బుడంకాయలకి స్టఫింగ్ కోసం ముందుగా పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, లోపల గుజ్జు తీసుకున్నాం కదండి, బుడంకాయల్లో ఉన్న గుజ్జుని, ఆ గుజ్జునంతా ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. అలా కాస్త దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక అర స్పూన్ అంత జీలకర్ర వేసి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసి వేసి, అవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. మన ఆంధ్రాలో ఉన్నప్పుడు నేనెప్పుడూ వండలేదు, తినలేదు. మన హైదరాబాద్‌కి వచ్చిన తర్వాతే అలవాటయిందండి. వెజిటబుల్ మార్కెట్‌లో, సంతలో ఆంటీ దగ్గర చూసినప్పుడు అడిగితే ఆంటీ చెప్పింది, "వీటిని పర్వల్స్ అంటారమ్మా, రుచి చాలా బావుంటుంది" అని. ఆ అమ్మకి కూడా తెలీదంట. అమ్మ కూడా ఎప్పుడు తినలేదంది. లాస్ట్‌లో అమ్మకి టేస్ట్ చూపిద్దాం. అమ్మ రియాక్షన్ చూడండి మీరు. రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి, పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం వేసి, కొంచెం ధనియాల పొడి వేసి, స్పూన్ శనగపిండి, శనగపిండి మెయిన్ వేయండి. ఒక అర స్పూన్ అంతా, అంటే 2 చిటికలంతా గరం మసాలా వేసి దోరగా వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. అలా వేగుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి, రుచి బావుంటుంది, వాసనకి బావుంటుంది. అలా వేగుతున్నప్పుడు కాస్తంత నీళ్ళు, ఒక 2 స్పూన్లు నీళ్ళు యాడ్ చేసి దాన్ని ముద్దలాగా కట్టాలి. కొంచెం బాగా మిక్స్ చేస్తే ముద్దలాగా అవుతుంది. ఈ ముద్దను మనం బుడంకాయల్లోకి స్టఫ్ చేసుకున్నప్పుడు రుచి చాలా బావుంటుంది. ఆ బుడంకాయలతో తినడం ఇష్టం లేదు అనుకుంటే, మీరు బుడంకాయలను కూడా ఇందులోనే ఫ్రై చేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా! బుడంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాం. పర్వల్స్ ఆర్ పటల్స్ ఆర్ బుడంకాయలు ఇందులోకి స్టఫ్ చేసేసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. 1 బై 1 స్టఫ్ చేస్తున్నాను. అన్నింటిని స్టఫ్ చేసుకోవాలి. ఈ బుడంకాయల పైన స్కిన్ వేయించినా కూడా కొంచెం కసకసమన్నట్టు ఉంటుంది పై స్కిన్ లేయర్. అలా మీకు నచ్చట్లేదు అనుకుంటే, ఈ బుడంకాయలకి లైట్ స్టీమ్ ఇచ్చుకొని ఈ గ్రేవీతో మనం స్టఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ వీటిని ఆయిల్‌లో కొంచెం వేయించుకొని పక్కకు తీసుకొని, ఆ తర్వాత దీన్ని గ్రేవీని స్టఫ్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా మీ టేస్ట్‌కి తగ్గట్టు చేసుకోవచ్చు. చాలామంది పర్వల్స్ అంటే చాలా ఇష్టపడతారు. చాలామందికి కూడా కొంతమందికి నచ్చకుండా ఉంటుంది. అప్పుడు పైనున్న స్కిన్‌ని కూడా తీసేసి, మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా దొండకాయల్లా కోసుకొని కూడా వేయించుకుని, ఆ తర్వాత ఇలా గ్రేవీ చేసుకోవచ్చు. ఇలా కూడా బావుంటుంది. దీంతో నేను చాలా రెసిపీస్ చేస్తాను. నెక్స్ట్ టైం వాటిని కూడా మీకు చూపిస్తాను. మొత్తం స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కొక్క దాన్ని వేయించుకొని చూద్దాం ఇప్పుడు. స్టవ్ పైన పెనం పెట్టుకొని, పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని, కాస్త పసుపు, ఎందుకంటే ఇవి తడిగా ఉంటాయి కాబట్టి చిట్లి స్టవ్ మీదంతా మన మొహం మీద పడకుండా ఉండాలంటే ఆయిల్ వేసిన వెంటనే కొంచెం పసుపు వేయండి. ఇదొక చిన్న టిప్. పైన మూత పెట్టుకొని అన్ని వైపులా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందండి, లోపల నుంచి పైనుంచి కూడా. కాకపోతే మూత పెట్టుకొనే మనం ఉడికించుకోవాలి. పర్వెల్స్ మీకు పై స్కిన్ క్రిస్పీగా అనిపిస్తుంది అనుకుంటే, ఇలా పైన కాస్త లేదా జారుగా గ్రేవీలా కావాలి అనిపిస్తుంది అనుకున్నా, మీరు గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టుకుంటే, మన ఆంధ్ర గుత్తి వంకాయ కూరలాగా మంచిగా సూపర్ గ్రేవీగా రెడీ అయిపోతుంది. అలా కాదు, నేను ఇలా చూపించినట్టు యాజ్ టీజ్‌గా ట్రై చేస్తా అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. అలవాటు పడ్డారు అంటే ఈ సీజన్‌లోనే వస్తాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ సీజన్‌లోనే వండుకొని ఖచ్చితంగా టేస్ట్ చూస్తారు. పర్వల్స్‌ని ఇలా అన్ని వైపులా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే
రెడీ అయిపోతుంది. ఇది పప్పుచారు, సాంబార్, రసం, పుల్కా, రోటీ ఎందులోకైనా సరే చాలా బావుంటుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చూపిస్తాను. నాకు బేసిక్‌గా చాలా ఇష్టం. బాగా నచ్చేసింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ వండుకు తిన్నప్పుడు చాలా నచ్చింది. అమ్మకి టేస్ట్ చూపిద్దాం. పాపం కెమెరా ఆన్‌లో ఉన్న సంగతి అమ్మకి తెలీదు. పిలిచిన వెంటనే అమ్మ వచ్చింది. టేస్ట్ చూసింది. ఆ అమ్మ ఇంత మంచి ఎక్స్‌ప్రెషన్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో వంట చేసే ఆడపిల్ల నాన్నని మెప్పించడం చాలా ఈజీ. అమ్మని మెప్పించాలంటే కొంచెం కష్టమనే చెప్తాను నేనైతే. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.